చాలా వెరైటీస్ అనేవి ట్రై చేసాం కదా. ఇవాంటి వీడియోలోని ఇదొక స్టైల్ అన్నమాట. చాలా బాగుంటుంది. స్టవ్ పై యొక్క బౌల్ తీసుకుని ఇందులోకి నీళ్ళు వేసుకుని బాగా వేడి చేసుకోండి. ఇందులోకి 4 టమాటాలు ముక్కలను కట్ చేసి వేసుకున్నాక చిన్న అల్లం ముక్క 6 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండిమిర్చి, చెక్క, అలానే ఇలాచి, లవంగాలను వేసుకున్నాక 1 టీ స్పూన్ దాకా కారం, కొంచెంగా పుదీనాకులను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ యొక్క టమాటా అన్నది చక్కగా దగ్గర పడిపోయి సాఫ్ట్గా అయ్యే విధంగా టమాటా ముక్కలు ఉడికించుకోవాలండి. సో ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చక్కగా మనకి ఉడికిపోయినాక ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా బాదం గుళ్ళన్న వేసుకోండి. సో ఈ యొక్క బాదం ప్లేస్లోని మీరు కాజు నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది మనకి చక్కగా దగ్గర పడిపోయినాక చల్లార్చుకొని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కలా పెట్టుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. జీలకర్ర అనేది 1 టీ స్పూన్, ఒక 2 దాకా ఎండిమిర్చి, ఒక 3 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోండి. ఈ యొక్క ఉల్లిపాయలు అనేవి మనకి చక్కగా వేగిపోవాలన్నమాట. ఇవి వేగుతున్నప్పుడు ఇందులోకి నేను టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని వేయించేసుకుంటున్నాను. సో ఆనియన్స్ అనేవి మనకి కంప్లీట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుందామండి. ఇలా వేగిపోయినాక ఇందులోకి 1/2 చెంచా దాకా పసుపు, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీరా మసాలా 1/2 టీ స్పూన్ దాకా వేసుకున్నాక మరొక 2 నిమిషాల పాటు దీన్ని చక్కగా వేయించేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ యొక్క టమాటో ప్యూరీ అన్నది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో అయితే మనకి టమాటాలోనే మరి కాస్త పచ్చిదనం అనేది ఉంటుంది కదా, అది కాదా పోయేంత వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసేసుకోండి. మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందన్నమాట. ఆ విధంగా అయ్యే విధంగా చక్కగా కుక్ చేసేసుకోండి. ఇలా మనకి టమాటా అనేది చక్కగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 1.5 చెంచా దాకా కారం అనేది యాడ్ చేసుకోవాలండి. అయితే నేను వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి. మనకి ఇది కలర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుంటే మనకి ఇలా చక్కగా దగ్గర పడిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి నేను బటర్ అనేది ఒక 1/2 కప్ దాకా యాడ్ చేస్తున్నానండి. సో ఈ యొక్క బటర్ అనేది వేసేసుకున్నాక ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం పన్నీర్ పీసెస్ అని యాడ్ చేసుకుందాం. సో ఇలా క్యూబ్స్లో కట్ చేసుకోండి. నేను 250 గ్రాముల దాకా పన్నీర్ అనేది యాడ్ చేస్తున్నాను. అంటే ఒక ప్యాకెట్ తీసుకున్నానండి, 1/2 కేజీ ఉంటుంది కదా, సో ఆ ప్యాకెట్ అనేది నేను తీసుకున్నాను. ఇలా చక్కగా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మరొక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుంటే మనకి గుమగుమలాడేటువంటి బటర్ పన్నీర్ మసాలా అనేది రెడీ అయిపోయిందండి. చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యి, అలానే చాట్ మసాలా అనేది ఇంకా 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాక చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. గుమగుమలాడుతూ చాలా బాగుంటుందండి. ఓసారి పన్నీర్తోని ఈ స్టైల్లోని కర్రీ అనేది ట్రై చేయండి. సో చెప్పాను కదా, ఇది చపాతీ రోటీస్లోకి చాలా చాలా బాగుంటుంది. అచ్చు మనకి రెస్టారెంట్ స్టైల్లోనే టేస్ట్ అనేది ఉంటుందండి. సో మనం రెస్టారెంట్కి వెళ్ళకుండానే ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఎంతో టేస్టీగా ఆమీగా ఈ యొక్క కర్రీ అనేది తయారు చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.